సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ రివ్యూ. అల్టిమేట్ 1000 crore బ్లాక్ బాస్టర్స్ పఠాన్, జవాన్ మూవీలతో అల్టిమేట్ ఫామ్ లో ఉన్నాడు బాద్షా షారుఖ్ ఖాన్. కరోనా తర్వాత విషమ పరిస్థితులతో బిక్క చచ్చిపోయిన బాలీవుడ్ కి 2023 సంవత్సరంలో పఠాన్, జవాన్ సినిమాలతో సూపర్ పవర్ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు బాద్షా. ఆ ఎనర్జీని డైల్యూట్ అవ్వనివ్వకుండా బాలీవుడ్ కి మరింత ఊపిరి ఇవ్వటం కోసం ఇయర్ ఎండ్ లో కూడా డంకీ మూవీతో థియేటర్స్ కి వచ్చేసాడు షారుఖ్. ఈ సినిమా మీద సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు కారణం కాంబినేషన్. ఫస్ట్ టైం షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కలిసి సినిమా చేశారు. పర్ఫెక్ట్ స్టోరీ టెల్లర్, వండర్ఫుల్ యాక్టర్ అండ్ సూపర్ స్టార్. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే క్రేజ్ ఎప్పుడూ కూడా స్కై లెవెల్లోనే ఉంటది. డంకీ మూవీ మీద ఆ రకంగానే ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. మరి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉందో మాట్లాడుకుందాం మన సమీక్షలో. డంకీ అంటే ఏంటి? వీసా, పాస్పోర్ట్ అవసరం లేకుండా దొంగతనంగా, ఇల్లీగల్ గా ఏ దేశంలో కంటే ఆ దేశంలోకి దూరిపోవటం, అనధికారిక వలస, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాటర్ గట్టిగా జరుగుతా ఉంది. ప్రపంచంలో మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. ప్రతి ఒక్కరికి సొంత గడ్డు ఉంటది, పుట్టిన దేశం ఉంటది. ఆ మట్టిని వదిలిపెట్టుకుని వేరే దేశాలకి దేహి అంటూ మనుషులు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఈ ప్రశ్నకి ఎవరు సూటిగా పర్ఫెక్ట్ గా సమాధానమే చెప్పలేరు. ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ కి అంతే లేదు. పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ప్రాణాన్ని నిలబెట్టుకోవటం ముఖ్యం. ఆ తర్వాత తినటానికి తిండి కావాలి, ఉండటానికి స్థలం కావాలి, సౌకర్యాలు లేకపోయినా పర్వాలేదు. వీటి కోసమే మనుషులు ఒక చోట నుంచి మరొక చోటుకి వలసపోతూ ఉంటారు. ప్రపంచంలో చాలా జీవులు, చాలా జంతువులు అనుకూలమైన పరిస్థితుల్ని వెతుక్కుంటూ ఆహారం కోసం వలసపోతూ ఉంటాయి. పోతే జంతువులకి బోర్డర్స్ ఉండవు, మనుషులకి బోర్డర్స్ ఉంటాయి. కొన్ని దేశాల్లో మారణ హోమం నడుస్తా ఉంటది. ఎందుకు యుద్ధం జరుగుతుందో సామాన్య ప్రజానికానికి తెలియదు. ఆ యుద్ధం నుంచి తప్పించుకోవటానికి, బతకటం కోసం దేశాలు దాటి శరణార్థులుగా ఎక్కడికక్కడికో వెళ్తా ఉంటారు. కొన్ని పరిస్థితులు ఉంటాయి, మీరు మా దేశ జనాభా కాదు, ఇక్కడ ఉండొద్దు మీరు అని బలవంతంగా బోర్డర్స్ బయటికి నెట్టేస్తా ఉంటారు లక్షలాది మంది మనుషుల్ని. ఎగ్జాంపుల్ రోహింగ్యాలు. వాళ్ళకంటూ ఒక దేశం లేదు, ఏ దేశానికి వాళ్ళు అక్కర్లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఆ జాతి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. సిరియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా మంది, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తో యూరోపియన్ కంట్రీస్ కి వస్తానే ఉన్నారు. ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది ప్రపంచానికి. ఈ మ్యాటర్ ఎక్కడికక్కడ మానవత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తానే ఉంది. ఈ సమస్యకి పరిష్కారం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి బర్నింగ్ పాయింట్ ని, స్ట్రాంగ్ పాయింట్ ని తీసుకుని డంకీ మూవీతో కథ చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. రాజ్ కుమార్ హిరానీ సూపర్ స్టోరీ టెల్లర్. ఇండియన్ సినిమా చూస్తున్న గొప్ప సినిమా కథకుడు ఆయన. తన సినిమాలతో హిరానీ ఖచ్చితంగా సోషల్ ఇష్యూని తీసుకుంటారు. ఆ సోషల్ ఇష్యూతో మంచి మెసేజ్ ఇస్తూ దాన్ని చాలా జాగ్రత్తగా హ్యూమర్ జోడించి ప్రేక్షకుల మైండ్ లో ప్లాన్ చేసేస్తారు. రాజ్ కుమార్ హిరానీ సినిమా ఎలా ఉంటది అంటే చేదు టాబ్లెట్ కి షుగర్ కోటింగ్ వేసినట్టు ఉంటది. మనం చాక్లెట్ అనుకునే చప్పరిస్తూ తినేస్తాం. ఆ షుగర్ కోటింగ్ లో ఉన్న టేస్ట్ ని ఎంజాయ్ చేస్తాం. ఆ కెమికల్ తాలూకు ఇంపాక్ట్ ని మెసేజ్ లాగా తీసుకుంటాం డైజెస్ట్ అయిన తర్వాత. అది ఆయన స్టైల్. ఆ స్టైల్ చాలా మంది మూవీ లవర్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి ఇండియా వ్యాప్తంగా భాషలతో సంబంధం లేకుండా రాజ్ కుమార్ హిరానీకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఆయన హిస్టరీ. సో ఆయన నుండి సినిమా వస్తుంది అంటే అనుమానం ఉండదు ఎవరికి. మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనుకుంటారు. కానీ డంకీ మూవీకి సంబంధించి ఆ గ్యారంటీకి కొంచెం రస్ట్ పట్టిందని అనిపించింది. తీసుకోవడానికి మంచి పాయింటే తీసుకున్నారు, కానీ షుగర్ లేదు, గట్టిగా చేదు ఎక్కువయింది. చేదుగా ఉన్న అదో రకం, ఇదో కొత్త రుచి అని ప్రత్యేకంగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఏమో టేస్ట్ లెస్ ఉంది. ఓ సీరియస్ పాయింట్ తీసుకుని చాలా సింపుల్ గా డిస్కస్ చేశారు రాజ్ కుమార్ హిరానీ. సమస్య చాలా సీరియస్ సమస్య. దాని గురించి బోల్డ్ గా, డేరింగ్ గా డిస్కస్ చేయాలి. కానీ లిమిటేషన్స్ పెట్టుకున్నారు. లిమిటేషన్స్ పెట్టుకుని కాంట్రవర్సీస్ రాకూడదు, ఎవరు మనల్ని ఏమి అనకూడదు అని డిసైడ్ అయితే డిస్కషన్ ప్రాపర్ గా జరగదు, ఎమోషన్ లో డెప్త్ రాదు. టాబ్లెట్ చేదుగా ఉన్న
లోపలికి వేసుకున్న తర్వాత అది ప్రభావాన్ని చూపించి రోగాన్ని తగ్గిస్తుంది. రాజ్ కుమార్ హిరానీ డంకీ అనే టాబ్లెట్ లో ఇంపాక్ట్ఫుల్ కెమికల్ ని వాడలేదు. ఆ పైన షుగర్ కోటింగ్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. రాజ్ కుమార్ హిరానీ సినిమా అంటే ఎంత ఫన్ ఉంటది, ఎంత సరదా ఉంటది, అది టోటల్ గా మిస్ అయిపోయింది. 30 లాబరేటరీ షిట్ జోకులు తప్పించి ఇంట్రెస్టింగ్ అమేజింగ్ జోక్స్ కనిపించలేదు సినిమాలో. రాజ్ కుమార్ హిరానీ మార్క్ షుగర్ కోటింగ్ ఫన్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని సినిమా అంతా వెతుక్కోవటమే సరిపోయింది, కానీ అది మాత్రం సఫిషియెంట్ గా దొరకలేదు. రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్ స్టాండర్డ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఈ డంకీ మూవీలో చాలా డైల్యూట్ అయి కనిపించాయి. అంతకుముందు రాజ్ కుమార్ హిరానీ సినిమా అంటే లీనమైపోయి ఓ ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ని తీసుకోవటమే సరిపోయేది సినిమా నడుస్తున్నంతసేపు. ఈ డంకీ మూవీ చూస్తున్నప్పుడు తెలియకుండానే డిస్కనెక్ట్ అయిపోవటం, అరే ఇదేంటి ఇలా అవుతుంది అని బలవంతంగా కనెక్ట్ అవ్వాల్సి రావటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాజ్ కుమార్ హిరానీ సినిమానేనా నేను చూస్తుంది అని బాధ అనిపించింది. చాలా రెగ్యులర్ గా నడిచింది సినిమా అంతా కూడాను. రాజ్ కుమార్ హిరానీ సినిమా అంటే క్యారెక్టర్స్ ఎంత బాగుంటాయి. మున్నాబాయిని మర్చిపోగలవా, పీకేని మర్చిపోగలవా, 3 Idiots లో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ని మర్చిపోగలవా, రాంచో అనే క్యారెక్టర్ మన మనసులో నుంచి ఎప్పుడైనా చెరిగిపోద్దా, కానీ డంకీలోని హార్డీని ఈజీగా మర్చిపోతాం. రాజ్ కుమార్ హిరానీ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ లోను, క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ లోను ఒక మ్యాజిక్ ఉంటది. అలాంటి మ్యాజిక్ డంకీ మూవీలో గెస్ట్ అపియరెన్స్ కూడా ఇవ్వలేదు. షారుఖ్ గురించి మాట్లాడేదే లేదు. క్యారెక్టర్ కి తగ్గట్టు నిజాయితీగా యాక్ట్ చేశాడు, కానీ క్యారెక్టర్ లోనే ప్రత్యేకత లేదు. కథ సింపుల్ గా ఉంది. కథలో కాన్ఫ్లిక్ట్స్ స్ట్రాంగ్ గా లేవు. స్టోరీ డ్రైవ్ చాలా రొటీన్ గా ఉంది. కన్క్లూషన్స్ చప్పగా ఉన్నాయి. రాజ్ కుమార్ హిరానీ ఒక పాయింట్ తీసుకుంటే దాన్ని ఎలా డిస్కస్ చేస్తాడు, ఎలాంటి సొల్యూషన్ ఇస్తాడు, ఎలా ఆలోచింప చేస్తాడు, అవేమీ లేవేంటని మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకైతే. అలాగే కొన్ని పాయింట్స్ కి సంబంధించి గట్టిగా విభేదించాలి అనిపించింది, మనసుకి సరిగ్గా అనిపించలేదు అవి. సినిమా సెకండ్ హాఫ్ లో లండన్ కోర్ట్ లో షారుఖ్ ఖాన్ చేత దేశభక్తికి సంబంధించిన డైలాగులు చెప్పించారు. ఆ డైలాగ్స్ లో ఎంత నిజాయితీ ఉందో కథ రాసిన వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. పంజాబ్ లో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో 4 ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు, చదువు లేదు, కానీ బాధ్యతలు ఉన్నాయి, కళలు ఉన్నాయి నెరవేర్చుకోవడానికి. అందుకు వాళ్ళకి కనిపించిన మార్గం లండన్ వెళ్ళటం. కానీ చదువు లేదు, డబ్బు లేదు, సో లీగల్ గా వెళ్లే పరిస్థితి లేదు. ఇల్లీగల్ మార్గాన్ని ఎంచుకున్నారు. పంజాబ్ నుంచి అలా ఇల్లీగల్ గా వలస వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం ఒక రూట్ ఉంది. దాన్ని డాంకీ రూట్ అంటారు. అలా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి హీరో హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? అలా వెళ్తున్న వాళ్ళలో హీరోయిన్ ఉంది. హీరోయిన్ అంటే ఇతనికి ఇష్టం. అలా వెళ్ళటం చాలా డేంజర్. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్ని దాటుకుంటూ వెళ్ళటం కరెక్టే, కానీ ఎందుకు వెళ్ళాలి? నేను అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే, అలా వెళ్ళటానికి ఇండియాలో ఏం తక్కువయ్యింది? చాలా దేశాల్లో యుద్ధం మూలంగా వలస వెళ్తా ఉంటారు. ఆకలి తట్టుకోలేక సంపాదించే మార్గం కనిపించక వలసపోతా ఉంటారు. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఏమిటి? అవి లండన్ వెళ్తేనే తీరతాయి అనటం మాత్రం ఫూలిష్నెస్ అవుద్ది. కొంచెం తట్టుకుంటే నెట్టుకొచ్చేసే పరిస్థితులే అవి. ఆ మాత్రం సమస్యలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ప్రజల్ని ఉంచిన దేశం కాదు ఇండియా. అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కొంచెం కష్టపడితే ఆ సమస్యల్ని ఈజీగానే ఓవర్కమ్ చేయొచ్చు. వాటి కోసం లండన్ వెళ్లి దేశానికి శత్రువులుగా మారి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికారు. ఆ మాత్రం పనులు, అంతకంటే గౌరవమైన పనులే ఇండియాలో దొరుకుతాయి సరిగ్గా పనిచేస్తే, సరిగ్గా వెతుక్కుంటే. హీరో వాళ్ళు భయపడుతుంటే వాళ్ళతో ఉండి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని తోడుగా చేయిస్తాడు, ధైర్య సాహసాలు ప్రదర్శించి. అవే ధైర్య సాహసాలు ఇండియాలో ఉండి ప్రదర్శిస్తే వాళ్ళ కష్టాలు తీరిపోయేవి కాదా? షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ చాలా స్మార్ట్ గా ఉంటది, ఇంటెలిజెంట్ గా ఉంటది. ఆ ఇంటెలిజెన్స్ ని ఇక్కడే ఉపయోగిస్తే వాళ్ళందరికీ ఇండియాలోనే పని కల్పించేవాడు. అందుకు పాసిబిలిటీస్ సినిమాలో పుష్కలంగా కనపడుతున్నాయి. ఇక్కడ పీకలేంది లండన్ వెళ్లి వాళ్ళు పీకటానికి సరైన రీజన్స్ చూపెట్టాలి కదా. ఇక్కడ వల్ల అవట్లేదు, ఈ సమస్యలు ఉన్నాయి, వీటి మూలంగా ఇక్కడ బతకలేకపోతున్నారు, అక్కడికి వెళ్తేనే సంపాదించుకుంటారు, రీజన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. లేదు, వాళ్ళ అమాయకులు తెలియకుండా వెళ్ళారు అనుకుందామంటే హీరో క్యారెక్టర్ చాలా తెలివిగా ఉన్నాడు, స్మార్ట్ గా ఉన్నాడు. ఎందుకు వెళ్ళని వాళ్ళని ఈ డీటెయిల్స్ అన్ని కన్విన్సింగ్ గా అనిపించలేదు. మన దేశాన్ని మనం తక్కువ చేసుకున్నట్టు అనిపించింది. ఇండియా అయితే మరి అంత ఒట్టిపోలేదు. లేదు, ఇక్కడ సమస్యలు ఇలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, ఎవరు చొరవ తీసుకోవట్లేదు, అందుకనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇలా వలస వెళ్తున్నారు, రీజన్స్ చూపెట్టాలి కదా. ఆ ధైర్యం అయితే కనబరచలేదు సినిమాలో. ఈ సినిమా క్రియేటివిటీ. పేదవాళ్ళ ఇమిగ్రేషన్ కి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అన్న మ్యాటర్ ని రైజ్ చేశారు, కానీ దాన్ని క్యాలిక్యులేటెడ్ గా, లాజికల్ గా ఈ సినిమాలో అయితే డిస్కస్ చేయలేదు. సో కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఇది డంకీ మూవీ పరిస్థితి. మొత్తంగా డంకీ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, రాజ్ కుమార్ హిరానీ ఫ్యాన్స్ కి వాతావరణ హెచ్చరిక. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, డిసప్పాయింట్ అయ్యే సూచనలు ఉన్నాయి.
ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.